హాయ్ అండి. మొన్నటి వరకు మనం మాడ్యులేషన్ ఎలా చేయాలో చూసాము. అంటే మెసేజ్ సిగ్నల్ అనేది అసలు మాడ్యులేషన్ ఎందుకు అవసరం అనేది చూసాము. మెసేజ్ సిగ్నల్ అనేది స్ట్రెంత్ పెంచడానికి క్యారియర్ సిగ్నల్ మీద ఇంపోజ్ చేసి దాన్ని మనము సెండ్ చేస్తాము. ఇప్పుడు అదే మాడ్యులేషన్లో 2 టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్. సెకండ్ వన్ వచ్చేసి పల్స్ మాడ్యులేషన్. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అండ్ పల్స్ మాడ్యులేషన్. ఇలాంటి పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, సపోజ్ మన క్యారియర్ సిగ్నల్ అనేది జనరల్గా డిఫాల్ట్గా తీసుకునేది ఏంటంటే ఒక సైన్ వేవ్. ఒక సైన్ వేవ్ అనేది మనం డిఫాల్ట్గా తీసుకుంటాము. ఈ సైన్ వేవ్ మీద మెసేజ్ సిగ్నల్ని ఇంపోజ్ చేసి పంపిస్తుంటాం. యాక్చువల్లీ ఇది ఓకే. అసలు ఇది ఫస్ట్ కంటిన్యూస్ ఫామ్ అని ఎందుకన్నారంటే, ఒక వాల్యూ ఒక పాయింట్ దగ్గర మనం నోట్ చేసిన వాల్యూ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, అంటే సపోజ్ ఇది టైం ఉంటుంది, ఇదేమో యాంప్లిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి ఆ రెండు వాల్యూస్ డిఫరెంట్, ఎందుకంటే మారిపోతుంటుంది కాబట్టి. ఒక చోట కాన్స్టెంట్ వాల్యూ అంటే రెండు పాయింట్ల మధ్య కాన్స్టెంట్ వాల్యూ అనేది రెండు కూడా ఉండవు, రెండు చేంజ్ అయిపోతాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ వేవ్. మరి పల్స్ మాడ్యులేషన్లో ఎలా ఉంటుంది? పల్స్ మాడ్యులేషన్ కూడా కంటిన్యూ అయ్యే కదా సార్ టైంలో ఇలా కంటిన్యూ అవుతుంది కదా అంటే, ఇది చూడండి ఒకసారి. మనము ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్ అనుకుందాం. సపోజ్ ఇది యాంప్లిట్యూడ్ సమ్ 1 వోల్ట్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఈ 1 వోల్ట్ అనేది ఇక్కడ వరకు కాన్స్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్, ఇక్కడ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్, ఇక్కడ సేమ్ టైం కాన్స్టెంట్. టైం అనేది మారలేదు, ఈ వాల్యూ అంతా ఒకటే. ఇక్కడ ఈ వాల్యూ అంతా అంటే ఐదర్ యాంప్లిట్యూడ్ అనేది డిస్క్రీట్లో ఉంది, లేదా టైం అనేది డిస్క్రీట్లో ఉంది. సో అందువల్ల ఇది కంటిన్యూస్ కాదు, ఇది డిస్క్రీట్ ఇన్ టైమ్ ఆర్ యాంప్లిట్యూడ్. సో కంటిన్యూస్ అంటే ఇదనమాట. ఇలా కంటిన్యూ రెండు పాయింట్లు పక్క పాయింట్లు తీసుకున్నా సరే వాల్యూస్లో ఏది కాన్స్టెంట్గా లేకపోతే అది కంటిన్యూస్ వేవ్. అది అలా కూడా చెప్పొచ్చు, అంతే ఇలా చుక్కలు పెట్టి చెప్పాలా అని కాదు. ఫస్ట్ కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషను, పల్స్ వేవ్ మాడ్యులేషను. నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు కంటిన్యూస్లోనే సపోజ్ సిడబ్ల్యూ అని రాస్తున్నానండి. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్. ఇందులో అసలు ఫస్ట్ వచ్చేసి బాగా ఫేమస్ అయింది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. జనరల్గా రేడియోస్లో వాడతారండి. ఇది 5 kHz వరకు మాత్రమే దీని రేంజ్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. రెండోది వచ్చేసి మళ్ళీ సబ్ డివిజన్ అనమాట, యాంగిల్ మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే యాంప్లిట్యూడ్ ముందు వస్తుందండి. జస్ట్ మీకు డెఫినేషన్ చెప్పి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఒక్కొక్క దానికి బ్రీఫ్గా. ఫస్ట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే యాంప్లిట్యూడ్ అనేది క్యారియర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. యాంగిల్ మాడ్యులేషన్ అంటే ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి. యాంగిల్ మాడ్యులేషన్లోనే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. రెండోది ఫేజ్ మాడ్యులేషన్. ఫేజ్ అనేది జనరల్గా అందరూ కూడా ఫేజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫేజ్ టర్న్ అర్థం చేసుకోవడానికి నేను అది క్లియర్గా చెప్తాను ఫేజ్ మాడ్యులేషన్ వచ్చినప్పుడు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్, ఇది కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్లో ఉండే టెక్నిక్స్ అనమాట. ఒక కంటిన్యూస్ వేవ్ యూస్ చేసి, క్యారియర్ యూస్ చేసి, అందులో ఆ కంటిన్యూస్ వేవ్ని యాంప్లిట్యూడ్ వేరీ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ వేరీ చేయొచ్చు, ఫేజ్ వేరీ చేయొచ్చు.
ఈ మూడిట్లో వేరీ చేసుకుంటూ మనము సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ అసలు జనరల్గా బైనరీలో ఓన్లీ వన్స్ జీరోసే వాడతారు కదా, మిగిలిన ఎందుకు వాడరు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఈ 2 నెంబర్లో వాడడం వల్ల ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ కాస్ట్లో అయిపోద్ది. ఎందుకంటే ఫర్ 1కి 5 volts ట్రాన్స్మిట్ చేస్తారు, ఫర్ 0కి ఏమి ట్రాన్స్మిట్ చేయరు. ఐదర్ స్విచ్ కింద ఒక స్విచ్ పెడితే చాలు, డిజిటల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అక్కడ 1 and 0 ఆఫ్ ఆన్ అంతే, అది క్రియేట్ అయిపోతుంది. ట్రాన్స్మిషన్ చాలా ఈజీ డిజిటల్ అనేది. అంటే దాని సెటప్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ వన్స్ ట్రాన్స్మిషన్ వస్తే అది చాలా ఈజీ అండ్ ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పల్స్ మాడ్యులేషన్. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. పల్స్ అంటే ఇది చెప్పుకున్నాం కదా, ఇలాగ రెక్టాంగులర్ పల్స్ అనేది వాడతారు క్యారియర్గా. ఇందులో కూడా సేమ్ కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ ఎలా చెప్పుకున్నామో సేమ్ అలాగే పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. రెండోది ఓకేనండి. నెక్స్ట్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఇందులో పల్స్ యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 1, ఇన్ఫర్మేషన్ లేనప్పుడు 0. ఫర్ సపోజ్ దీనికి ఏంటంటే బిట్స్ అసైన్ చేస్తారండి. సపోజ్ 8 బిట్స్ అనుకుందాం. 8 బిట్స్ అసైన్ చేశారంటే 256 క్యారెక్టరిస్టిక్స్ అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగంటే ఇది 2^8 అలాగా 256 కాంబినేషన్స్ అనేవి వస్తాయి. అలాగా సపోజ్ మనకు 3 బిట్స్ ఇచ్చారనుకుందాము, 2^3. 3 ఎవరు అలా ఎవరు 2, 4, 8 అలా ఇస్తారు. బిట్స్ అనేది అసైన్ చేస్తారు. కోడ్ వర్డ్ యొక్క లెంత్ ఇది కోడ్ వర్డ్ అనేది లెంత్ అనమాట. ఇందులో సేమ్ పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. పల్స్ పొజిషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. టెక్నిక్స్ వచ్చినప్పుడు చెప్తానండి. ఇది పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ సెపరేట్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్. ఎంతసేపటికి పల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలో కూడా ఇది డిసైడ్ చేస్తుంది. పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్. వీటిని ఎలా పిలుస్తారంటే పిఏఎం అంటారండి. పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. పల్స్ పొజిషన్ పీపీఎం అంటారు, పల్స్ డ్యూరేషన్ పీడిఎం అంటారు. కానండి సేమ్ ఈ టెక్నిక్స్ ఒకటే, కానీ మారిందల్లా క్యారియర్ మాత్రమే. క్యారియర్ ఒకటే చేంజ్ అయింది, మిగతాది ఏది కూడా చేంజ్ అవ్వలేదు. అసలు మాడ్యులేషన్ అనేది ఎందుకు అవసరమైంది ఇంతకైనా? అసలుకి యాంటీనా లెంత్ అనేది స్మాల్ ఫ్రీక్వెన్సీ దగ్గర చాలా ఎక్కువ లెంత్ అనేది పెట్టాల్సి వస్తుంది. అందుకే L = λ/4. యాంటీనా లెంత్ అనేది వేవ్ లెంత్లో 4వ వంతు ఉండాలి. λ ఫార్ములా ఏంటి? C/F. అంటే C ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు కూడా సిగ్నల్ అనేది త్రూ వైర్ కానీ వైర్లెస్ కానీ లైట్ స్పీడ్తో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంతకు మించిన స్పీడ్ అనేది మనము ప్రొడ్యూస్ చేయలేము కూడా. మీటర్స్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ హెడ్జెస్, ఎంత ఫ్రీక్వెన్సీ వాడుతున్నామో అది. సో హయ్యర్ ఫ్రీక్వెన్సీకి స్మాల్ సైజ్ యాంటీనా సరిపోతుంది, బట్ స్మాల్ ఫ్రీక్వెన్సీకి సరిపోదు. సో ఇది మనకి మాడ్యులేషన్ ఉన్న టెక్నిక్స్. అసలు మనకి ఫస్ట్ సిగ్నల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అవి కూడా చూసుకుందాం. మనం బేసిక్ సిగ్నల్స్ ఏముంటాయో కూడా చూద్దాము. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? డిజిటల్ మాడ్యులేషన్లోనే మనకి ఒక ఇన్ఫర్మేషన్ కెపాసిటీ అనేది ఒక ఫార్ములా ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఎలాగంటే ఏదైనా ఒక ఛానల్ అనేది సపోజ్ ఎంత దాని కెపాసిటీ అనేది ఇన్ఫర్మేషన్ కెపాసిటీ అనేది ఎలా చెప్తారంటే దానికి ఒక ఫార్ములా ఉందండి. ఓన్లీ డిజిటల్ ట్రాన్స్మిషన్లోనే ఇది వాడతారు. ఇన్ఫర్మేషన్ కెపాసిటీ
అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు అదర్ అండ్ వితౌట్ ఎర్రర్. దాన్ని ఏమంటారంటే సితో డినోట్ చేస్తారు. బి ఇంటూ లాగరిథమిక్ బేస్ టు 1 ప్లస్ ఎస్ఎన్ఆర్. ఎస్ఎన్ఆర్ అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో, బిట్స్ పర్ సెకండ్ అనేది యూనిట్స్ అనమాట దానిది. ఇందులో బి అంటే ఛానల్ బ్యాండ్ విడ్త్. ప్రతి ఛానల్కి ఏదో రకమైన బ్యాండ్ విడ్త్ ఉంటుంది కదండి, అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ ఎండింగ్ ఫ్రీక్వెన్సీ, అది ఛానల్ బ్యాండ్ విడ్త్. లాగరిథమిక్ ఎప్పుడు వస్తుంది? హయ్యర్ వాల్యూస్ డినోట్ చేయడానికి వస్తుంది. సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. సిగ్నల్ బై నాయిస్ ఇది కూడా వస్తుందండి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో చెప్పుకుందాం ఇది. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ అనేది ఇలాగ ఉంటుంది. ఇది ఎందుకు డిఫైన్ చేస్తారో, మ్యాక్సిమం రేట్ అంటే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో అది డినోట్ చేసేది ఇది ఇన్ఫర్మేషన్ కెపాసిటీ ఆర్ ఛానల్ కెపాసిటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది దీని మీద సమ్స్ ఉంటాయి. లాగ్ బేస్ 2 గుర్తుపెట్టుకోవాలి. లాగ్ 10 కాదు, లాగ్ బేస్ 2 ప్లస్ ఎస్ఎన్ఆర్ బిట్స్ పర్ సెకండ్, ఇది ఛానల్ కెపాసిటీ. ఓకేనా, ఎందుకంటే డిజిటల్ సిస్టంలో మనము సిగ్నల్ టు నాయిస్ రేషియోతో పాటు ఈ బిట్స్ ఇన్ఫర్మేషన్ కెపాసిటీ కూడా చూడాల్సి వస్తుంది. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.